యూట్యూబ్లో ఎంత చూడండి అక్కడ వదిలేండి. కొంచెం సౌండ్ తక్కువ పెట్టండి. మీకు వస్తున్నట్టు మమ్మల్ని తిరిగి ప్రేమించిన మా తండ్రి నిజమైన పరిశుద్ధమైన నామమునకు వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పిల్లలైన మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచిన తండ్రి మాకు కావాల్సిన సమస్తాన్ని అనుగ్రహిస్తున్నారు తండ్రి స్తోత్రమైన. మరి ముఖ్యంగా మీ పిల్లల సమాజం ఎప్పుడు ఈ మాటలు చెంత మేల్కొల్పడానికి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. అలాగే మీ పిల్లలకు మీ మాటలు వివరించాలని సిద్ధపడుతుంది. మీ పిల్లలు గ్రహించినట్లుగా మరి మీ ఆత్మ సహాయం చేత ఆత్మ సంబంధమైన సంగతులు సరిచూస్తూ తెలివైన వాస్తవంగా మీ పిల్లలను వివరించడానికి బలపరిచి నడిపించిన యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన సమర్పించి అడిగించున్నాం కదా. ప్రియమైన ద్వారా మనం గత వారం కొన్ని విషయాలు మనం ఆలోచించాం. వాక్యాన్ని తప్పుగా బోధిస్తే శిక్ష తప్పదా? అంటే కొందరు వాక్యాన్ని అందరూ తెలుసుకోలేరు, చిన్న చిన్న పొరపాట్లు మాట్లాడతారు, లేదా కొన్ని బోధలు తప్పు చేస్తారు. వారందరూ కూడా పరలోక రాజ్యంలో అదుపులు ఉన్నారు కాబట్టి వాళ్ళు అదుపులుగా ఉంటారు అనే ఉద్దేశంతో కొంతమంది బోధించే విధానం గురించి ఆలోచించాం. అయితే ప్రకటన గ్రంథం ఇక్కడ కూడా మనం చూసాం, వారికి మరి పరిశుద్ధ పట్టణంలో పాలుపంపులు ఉండదని దేవుడు హెచ్చరించడం కూడా మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 22 వచ్చాయి 18-19 వచ్చిన ఈ గ్రంథం అందున్న ప్రవచన వాక్యములు విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిగి ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వారికి కలుగు చేయను. అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే హెచ్చరిస్తున్నాడు. వారికి ఏదో ప్రమాదం పొంచున్నట్టు, నష్టం పొంచున్నట్టు దేవుడు చెప్పడం మనం చూస్తున్నాం. సో కాబట్టి దేవుని మాటలు అనేవి ఏ విధంగానూ అవి కలుషితం కాకూడదు, పొరపాటు చెప్పకూడదు అని దేవుడు హెచ్చరించడం మనం చూస్తున్నాం. ఏదైనాను కలిపిన ఎడల మనం ఆలోచించాం కదండి. ఏదైనా వంట చేస్తున్నప్పుడు వంటలో ఏమేమి వేయాలని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అవే వండాలి తప్ప మరి వేరే ఏదైనా కలిపామనుకోండి, కొత్తగా ట్రై చేస్తాం అనుకోండి, పొరపాటు పడే అవకాశం ఉంది. అది కూడా పెద్ద పెద్ద వాళ్ళు అయితే వాళ్ళ మెనూ ఎలా ఉంటుందంటే ఏమేమి వండాలో, అందులో ఏం వాడాలో, ఎన్ని పాలు వాడాలో అనేవన్నీ కూడా చాలా సిస్టమేటిక్గా జరుగుతాయి. మరి ఇది జీవాహారం, దేవుడు మనకు అందించింది, దేవుని వాక్యం కాబట్టి దానికి ఏమి కలపకూడదు. అంటే సున్నా కానీ పొల్లి కానీ తప్పిపోకూడదు అన్నది దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశం. కాబట్టి దేవుడు అలాగే బోధిస్తున్నాడు, దేవుడు అలాగే మనల్ని హెచ్చరించాడు. కాబట్టి మనం కూడా అలాగే ఆలోచించాలి, అలాగే దాన్ని స్వీకరించాలి. అది తప్ప మనం చెయ్యలేము అని అంటున్నామంటే చెయ్యగలవా చెయ్యలేము అన్నది కాదు, చెయ్యమన్నాడు, అలా ఉండమన్నాడు దేవుడు అంతే అని అనుకున్నప్పుడు ఉండడానికి అవకాశం ఉంటుంది. మనం చెయ్యలేము అని అంటున్నామంటే, అది ఇంపాసిబుల్ అంటున్నామంటే, అసాధ్యం అంటున్నామంటే అసాధ్యమైందని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు. దేవుడి మాటకి మనం ఏం చేస్తున్నామంటే వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. కాబట్టి మన వంతు ప్రయత్నం మనం చెయ్యాలి. ఇంకా నేర్చుకోలేము, నాకు రాదు అని అన్నాడంటే అర్థం ఏంటంటే నేను ఇంగ్లీష్ నేర్చుకోలేను, నేను మ్యాథ్స్ నేర్చుకోలేను అని అంటున్నాడంటే మొండి చేస్తున్నాడు. నేర్చుకోలేననే డిసైడ్ వచ్చేస్తే ఇంక మనం ఎవరైనా బాగు చేయగలరండి. అలాంటి ఇంక ఈయనే చదివిస్తాం, ఈయనే చదువుకుంటాడు, నాకు రాదు, నేను నేర్చుకోలేను అంటున్నాడంటే నాకు కొంచెం రావట్లేదు, ఇంకా ట్రై చేస్తాను, ఏం చేస్తాను, నాకు అంతే వస్తుంది, నేను అర్థం చేసుకోలేకపోతున్నాను అని అన్నాడంటే కొద్ది గొప్ప వాడిని ఇంకొకలా మనం చదివించి ఇంకొకలా ట్యూషన్ చెప్పించు, లేదా కొంచెం నెమ్మదిగా వాడేలే కొంచెం ఇంప్రూవ్ అవుతాడు అనేసి కొంచెం వదిలేయచ్చు. ఇంకా నాకు రాదా, నేను నేర్చుకోలేను అని అన్నాడంటే ఇంకా ఏం చేయాలంటే స్కూల్ మానేసి పల్లె బిడ్డలు తోమేసి వస్తారు. అప్పుడు బాగానే ఉంటది, కానీ కొన్నాళ్ళు అయిన తర్వాత తెలుస్తుంది
అప్పుడు నేర్చుకోకొచ్చిన కష్టం ఏంటో, ఇప్పుడు పనిలో ఉండడం వల్ల వచ్చిన ఇబ్బంది ఏంటో. ఎందుకంటే పని అనేది మనం యూత్లో ఉన్నప్పుడు ఎలా చేసేయగలం, యవ్వనంలో ఉన్నప్పుడు. కానీ వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత, కొంచెం నడి వయసు అందించిపోయిన తర్వాత ఇది కష్టం, అది సుఖమైన అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు తెలియదు, అంత ఆలోచించే విధానం పిల్లలకు ఉండదు. చదువుకోరు. ఇదే చూడండి, చదువురా ప్రతి ఒక్కడు కూడా, కూలివాడు కూడా అంటాడు చదువుకోరా 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 అని. ఇప్పుడున్న పిల్లలకి ఎలా ఉండదంటే, ఏంటి ఇలాగే నష్టపెడుతున్నారు అనుకుంటారు తప్ప చదువుకోరు. నిజంగా రేపన్న రోజున వాడు కూడా పెద్దవాడు అయిపోయిన తర్వాత, పెళ్ళి అయిపోయి ఫ్యామిలీ ఉన్న తర్వాత వాడికి కూడా అదే చెప్తాడు. అంతే తప్ప ఇంకొకటి ఏం చెప్పడు. నేను ఇలా అనుకున్నాను కదా నా పిల్లలు, ఏం చేద్దాం, జరిగిపోయిన పొరపాటు జరిగిపోయిన అందరూ అలాగే చెప్తారు. నేను అనుకుంటాను ఇంకొంచెం చదువుకున్నా, ఇంకొంచెం మరి ఇంగ్లీష్ కానివ్వండి, హిందీ ఇలాంటి లాంగ్వేజెస్ చాలా బాగుంది, నాకు చాలా ఉపయోగపడ్డాను నేను ఇప్పుడు అనుకోనండి. ఇప్పుడు నేర్చుకున్నామంటే కుదురుతుందంటారా? కష్టం. కుదరవచ్చు, దానికి మరి వేరే వేరే వెసులుబాటు కూడా మనం కల్పించుకోవాలి. అది సాధ్యపడే పైన కాదు, చాలా కష్టం అండి. కాబట్టి ఇప్పుడు కూడా మనం కుదరదు అనే మాట మాట్లాడకూడదండి. అది దేవుని మాటకి. పోనీ లోక సంబంధమైన విషయాన్ని అయితే మనం పక్కన పెట్టేద్దాం. మాట మాట్లాడితే అలా కుదరదు, ఉండలేము అని అంటే కనుక ఖచ్చితంగా మనం దేవుడికి అడ్డు చెప్తున్నాం. కుదరదు అని దేవుడు ఇచ్చాడంటే దేవుడు కఠినుడని మనం అన్నట్టు. సో కాబట్టి దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడితే మనం దైవ ద్రోహులు, దేవుడి దృష్టికి చెడ్డవారు. ఎంత వస్తే అంతే నేర్చుకోవాలి తప్ప, నేను అంతా నేర్చుకోలేను, ఎవరికి తెలియలేను, అలాంటి మాటలు మనం మాట్లాడకూడదు. ఒకటో క్లాస్ చదివినాడు, ఒకటో క్లాస్ చదువుతాడు, దానికి తగ్గ ఫలితం వాడు పొందుతాడు. 2వ తరగతి చదివినాడు, 2వ తరగతి 5వ తరగతి చదివితే 5వ తరగతి ఫలితం పొందుతాడు. అంతే, అక్కడికి మనం వదిలేదు తప్ప 10వ క్లాస్ ఎవరికి చదవలేడని అనకూడదు, ఎవరికి ఇంగ్లీష్ రాదు హిందీ రాదని అనకూడదు. మనకు అనేది మనం చూసుకోవాలి వాస్తవంగా అయితే. కానీ అదే దేవుడి మాటలకు వస్తే ఖచ్చితంగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి అంటే మన క్రైస్తవులు ఎలా ఉన్నారంటే ఎలా మాట్లాడుతున్నారు, అసలు ఈ ధోరణి కానీ, ఈ మాట్లాడే విధానం కానీ, ఈ ఆలోచన విధానం కానీ అసలు మంచిది కాదు. అది తెలుసుకోవాలి ముందు. అలాంటి మాట మాట్లాడడానికి కానీ, అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడానికి కానీ క్రైస్తవులకి ఎవరికి అర్హత లేదు. కానీ అలా మాట్లాడి ఇలా మాట్లాడటం, ఇలాంటి మాట్లాడే బోధనల్ని అట్టగిస్తూ ఉంటుంటారు. వాస్తవంగా నేను చెప్పే మాటలు నా సొంత మాటల, అఫ్కోర్స్ నాకు కూడా పూర్తిగా వచ్చింది, లేదా నేను చిన్న పొరపాట్లు మాట్లాడొచ్చా ఒక్కోసారి. అంటే చూడండి, స్పెల్లింగ్ మిస్టేక్స్ అవి ఉద్దేశపరంగా రాసేది కాదు. పొరపాటున ఏం చేస్తామంటే మనం ఒక అక్షరం రాయబడి ఒక అక్షరం రాస్తాం, వచ్చేటప్పుడు కొంచెం మానేస్తాం. అలాంటి ఎవరికైనా జరగవచ్చు అంటే ఎవరికైనా జరగవచ్చు. కానీ మళ్ళీ దాన్ని మనం మార్పు చేసుకుంటే తప్పు లేదు. అంతే తప్ప పర్వాలేదు అని అనకూడదు. దాన్ని మళ్ళీ మనం ఏం చేయాలంటే కరెక్ట్ చేసుకోవాలి. వీలైనంత వరకు ఏ విధమైన మిస్టేక్ లేకుండా మనం చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా కలిపిన ఎడల ఆయనకి నచ్చలేదు అనుకోండి, నా మిస్టేకే నచ్చలేదు అనుకోండి, ఏం చేస్తుంది చెప్పండి? మనం ఏదైనా తప్పు రాస్తాం అనుకోండి, పొరపాటు రాసినా కూడా టీచర్లు ఏం చేస్తారు? మార్క్ తగ్గిస్తారా తగ్గించరా? ఖచ్చితంగా తగ్గిస్తారు. ఆయన ఏం చేస్తాడా అన్నది పూర్తిగా ఆయన చేతుల్లో ఉంటుంది. మనం ఎంతవరకు వాస్తవంగా బోధించాం, లేదా ఏ విషయంలో తప్పిపోయి అయితే దాన్ని మనం ఎలా కరెక్ట్ చేసుకోవాలి అని ఆలోచించవలసిన బాధ్యత ఎవరిదంటే దేవుని మాట్లాడినా ప్రతి ఒక్కరిని, మీరు బయట మాట్లాడినా, నేను ఇక్కడ ఉపదేశం చేస్తూ మాట్లాడినా, ఎవరైనా సరే మనం ఏం మాట్లాడాం, ఏమైనా తప్పు మాట్లాడామా అయితే దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి అనే ఆలోచన విధానం తప్పనిసరి మనకి ఉండాలి. ఆ భయం ఉండాలి. ఆ భయం ఉండడానికి దేవుడు ఏమంటాడంటే ఏదైనాను కలిపిన ఎడల, వీటితో మరి ఏదైనా కలిపిన ఎడల,
ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగుచేయు. ఎవడైనా ఈ ప్రవచన గ్రంథం ఉంటున్న వాక్యములు ఏదైనా తీసివేసాను. కలిపిన అన్నా ఒకటే కదండి. ఓ కలపన్నాడు కదా అని అన్నాడు, పోయి తీసిస్తే అసలు కలపొద్దు అన్నవాడు తీయమని అర్థం చెప్పండి. ఇంకేం చేయకూడదు, అలా వదలమని. కానీ దేవుడు ఏంటంటే రెండు రకాలుగా కూడా చెప్పాడు. కలపకూడదు, తీసివేయకూడదు. తీసివేయకూడదన్నా కూడా దాన్ని అలా ఉంచాలి అని అర్థం వస్తుంది. అక్కడితో ఒక్క మాటతో సరిపోతుంది. కానీ దేవుడు కలపకూడదు, తీసివేయకూడదు. కలిపితేనేమో తెగుళ్ళు ఇస్తాము, ఒకవేళ తీసేస్తే రెండు రకాలుగా చెప్తున్నాడు. తెగుళ్ళు అంటే అక్కడ దాకా పోతుంది, తర్వాత పరలోకం బాగానే ఇస్తాడేమో అని అనుకుంటాం. కానీ కింద ఏమంటాడంటే ఒకవేళ తీసివేసిన వాళ్ళ దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చెయ్యను. అసలు భాగం లేకుండా దేవుడు చేస్తానన్నాడు. చెయ్యనంటే అలాంటి సిచ్యువేషన్ నీకు కల్పిస్తాడు. ఇవ్వడు అని అనలేదు, తెలిసింది కదా. అంటే ఇవ్వను అనలేదు, పాలు లేకుండా చెయ్యను. దేవుడే నీకు విరోధం అయిపోతాడు. దేవుడే నీకు నిన్నేం చేస్తాడు తెలుసా? భ్రమపరిచే ఆత్మకి అప్పగిస్తాడు. ఎందుకంటే సత్య విషయమైన ప్రేమను మనం ఏం చేయాలంటే అవలంబించాలి. అవలంబించిన అవసరం లేదు. నచ్చినట్టుగా మాట్లాడవచ్చు, నచ్చినట్టుగా చెప్పేయచ్చు అని అనుకుంటే అది చాలా ప్రమాదకరం అని దేవుడు హెచ్చరించాలనే ఉద్దేశంతో ఇవన్నీ చెప్పాడు. ఏ సందర్భం కేవలం ఈ మాట ప్రకటన గ్రంథానికి మాత్రమే వర్తించేది కాదు, ఇది బైబిల్ అంతటికి వర్తించేది. ఒక కేవలం ధర్మశాస్త్రం తీసుకుంది. అక్కడ కూడా ఏమన్నాడంటే దేవుడు వాడు కలపకూడదు, వాడు తీసివేయకూడదు. అంటే అది ఏంటంటే అంచులంచులుగా ప్రతి సందర్భంలో దేవుడు చెప్పాడు. కేవలం ప్రకటన గ్రంథానికి మాత్రమే దీన్ని తీసుకోవాలని దేవి కాదు, దేవుడు చెప్పింది. ఎందుకంటే మరలా హెచ్చరిస్తున్నాడు. అంతే ప్రతి సందర్భంలో, చాలా సందర్భాల్లో వాక్యాన్ని తప్పుగా బోధించకూడదు, కలపకూడదు, తీసివేయకూడదు. ఆ మాటలన్నీ మనకి ఎక్కడ కనిపిస్తాయంటే 4వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 2వ వచనం. కొన్ని మాటలు చూసి దీని ప్రాధాన్యత ఏంటో మనకి దేవుడు ఎందుకు పదే పదే వాటి గురించి ప్రతి సందర్భంలో మనకి ఆయన పిల్లలకి ఎందుకు వాటిని జ్ఞాపకం చేస్తాడో ఒకసారి మనం చూద్దాం. 4వ వచనం 2వ వచనం. వాటిని గైకొనుట యందు అంటే మీరు అర్థం చేసుకునేటప్పుడు వాటిని అర్థం చేసుకుని గ్రహించి ఆచరించేటప్పుడు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో, ఏ మాట కలపకూడదు, ఏ ఉద్దేశాలు కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. అక్కడ చెప్పడం కాకుండా మళ్ళీ 12:32 ద్వితీయోపదేశకాండం ఇక్కడే ఇదే గ్రంథం 12వ అధ్యాయం 32వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను, ఏ మాటని విడిచిపెట్టకూడదు. అయితే దానిలో నీవు ఏమీ కలపకూడదు, దానిలో నుండి ఏమీ తీసివేయకూడదు. సో అంటే ధర్మశాస్త్ర గ్రంథానికి ఎలా చెప్పాడు. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. నీవు దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక. చూడండి, మేము దేవుని వాక్యమును కలిపి చెరపట్లేదు. చాలా మంది అనేకులు ఏం చేస్తారంటే కలుపుతున్నారు, చెరుపుతున్నారు. నిష్కాపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారునే ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట చున్నాము. మిగిలిన అల్పమైన దాన్ని కూడా ఏం చేయకూడదన్నాడు, నేరకూడదన్నాడు. కాబట్టి ప్రతి సందర్భంలో మనకి వాక్యాన్ని కలపకూడదు, చెరపకూడదు, తీసివేయకూడదు.
అనే మాటలు పదే పదే చెప్తున్నాడు. కాబట్టి దేవుని మాటల్లో ఏ మాటకి కూడా ఒకటి కలపకూడదు, ఒకటి తీసివేయకూడదు. ఆ మాటతో ఏమి కలపకూడదు, ఏమి తీసివేయకూడదు. అందుకని ప్రకటన గ్రంథంలో ఏం చెప్తున్నాడంటే సత్యుద్ధం మళ్ళా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం. ఈ గ్రంథమందున్న నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా వినేవాడు ప్రతి ఒక్కడు జాగ్రత్తగా వాళ్ళకి నేను ఒక విట్నెస్ చెప్తున్నాను. సాక్ష్యం, నా సాక్ష్యం ఏంటంటే మీరు అవతలవాడు, నువ్వు అర్థం వింటున్నావా, అవతలవాడు ఏం బోధిస్తున్నాడు, లేదా చదువుకోవాడు వేరే సరే ఏమంటాడంటే ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వారికి కలుగుచేయడు. చదువువాడు కూడా హెచ్చరించాడు, ప్రారంభంలోనే హెచ్చరించాడు. ఎక్కడంటే ప్రకటన గ్రంథం 1:3లో ఏమనంటే సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యం చదువువాడు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకుని వారుడు. అంటే తీసివేయకుండా కలపకుండా ఏం చేయాలంటే గైకొనాలి, అర్థం చేసుకోవాలి అని దేవుడి ఉద్దేశం. ప్రారంభంలో దేవుడు ఒక చిన్న హెచ్చరిక చేసి ముగింపులో ఏమంటాడంటే గట్టిగా హెచ్చరించినట్టుగా మనం చూస్తాం. ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల 18వ వచనం ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వారికి కలగచేయడు. ఈ గ్రంథాలు అంటే మనం ప్రకటన గ్రంథం తీసుకోవచ్చు, అలాగే బైబిల్ అంతట్లో ఏవేవైతే తెగుళ్ళు ఉన్నాయో అవన్నీ కూడా వారికి ప్రాప్తిస్తాయి. అదే పాత నిబంధన గ్రంథంలో అంటే కలిపితే గనక, తప్పిపోతే గనక, వాక్యాన్ని అనుసరించకపోతే గనక ఐగుప్తులకు ఇచ్చిన క్షయవాది, కిష్టువాది ఇలాంటి తెగుళ్ళన్నీ వాళ్ళని వెంబడించినవన్నీ మిమ్మల్ని వెంబడిస్తాయని చెప్పడం మనం చూస్తాం. ఇకపోతే ప్రకటన గ్రంథంలో మరి తెగుళ్ళు దేవుడు వారికి కలుగు చేయనంటే ప్రకటన గ్రంథంలో ఎలాంటి తెగుళ్ళు ఉన్నాయంటే మీ అందరికి తెలుసు కదా. ఒకసారి మనం నిలబడి ఆలోచిస్తే అక్కడతో దీన్ని వదిలేకుంటే ఈ మాటలని ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వారికి కలుగ చేయను అంటే ప్రకటన గ్రంథంలో మనం చదివిన తెగుళ్ళు ఏంటి అని మనం ఆలోచిస్తే చాలా భయంకరంగా కనిపిస్తాయి. కలిపితే మామూలు చిన్న విషయంలో కనబడదు. తెగుళ్ళు అంటే చాలా చిన్నగా అనుకుంటారేమో, చాలా పెద్ద తెగుళ్ళు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ తెగుళ్ళు వారికి కలుగ చేయను అంటే ఒకసారి చూద్దాం చూడండి తెగుళ్ళు ఎలా ఉంటాయో. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. ఏడు తెగుళ్ళు చేత పట్టుకున్న 7 దూతలు ఇవే కడవరి తెగుళ్ళు, వీటితో దేవుడి కోపం సమాప్తమాయను. చూడండి తెగుళ్ళు అని ప్రకటన గ్రంథంలో చెప్పాడు కదా. ఈ గ్రంథం అందు రాయబడిన తెగుళ్ళు వానికి కలుగు చేయనంటే అంటే ఈ తెగుళ్ళన్నీ కూడా మనం ఎప్పుడో 65 పుస్తకాల్లోకి వెళ్ళకపోయినా కొంచెం ఎక్కడైతే చదువుకుని దాటి వచ్చేసి ఎవరికి వచ్చామో అక్కడే కొన్ని పేజీలు తిరిగేస్తే, కొన్ని అధ్యాయులు వెనక్కి వెళ్తే మనకు తెగుళ్ళు కనిపిస్తాయి. భయంకరమైన తెగుళ్ళు మనకి రాయించినట్టు కనిపిస్తుంది. ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు అందరం కూడా చాలా భయపడిపోతుంటాం మనం. ప్రారంభంలో మీరు ఎప్పుడైనా ప్రకటన గ్రంథం చదవండి ఎలా ఉంటుంది అనిపిస్తుంటది. తెగుళ్ళ బాబు ఈ తెగుళ్ళు నాకు వస్తాయా రావా నా. ఎందుకంటే మన వాళ్ళు ఏమంటారంటే ఈ తెగుళ్ళని ఎప్పుడు వస్తాయంటే యేసుప్రభు వచ్చి తీసుకెళ్ళిపోయిన తర్వాత విడిచిపెట్టేసిన వేషధారులు కానీ లోకంలో ఉన్న వాళ్ళు వాళ్ళ మీద వస్తుంది. తీసుకెళ్ళిపోయిన వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ ఏం చేస్తారంటే 7 ఏళ్ల శ్రమల కాలం వాళ్ళకి 7 ఏళ్ల విందు కాలం. బాగానే ఉందండి, ఇది అంత బాగా ఉంది కానీ అసలు కలిపి తీసేస్తున్నారు కదా ఇల్లు. ఎంత దుర్మార్గం ఆలోచించండి. కానీ కలిపితే ఏం చేస్తున్నాడు, విందు పక్కనెట్టి ఏంటనుకుంటున్నారు తెగుళ్ళు ఇస్తున్నాడు. ఈ తెగుళ్ళు అంటే ఎవరికి వస్తాయంటే దేవుడు నమ్మడానికి వస్తాయంటారు వీళ్ళు. ఎంత విచిత్రం అండి. ప్రకటన గ్రంథంలో ఉన్న శ్రమలట ఎవరికి వస్తాయి అనుకుంటున్నారు, నమ్మనోళ్ళకి వస్తాయి అనుకుంటున్నారు. కాదు, నమ్మనోళ్ళు అంతగా పక్కన ఎట్టండి పౌజులు ఎట్టండి కలిపినోళ్ళకి వస్తాయి. మన వాళ్ళు పాట పాడారు కదండి, అది ఆ రోజు ఏసీయ ఉగ్రత రోజు పాట చాలా బాగుంటుందండి. పాట పాడుతుంటుంటే వింటుంటే మనకి మధ్య పోతుంది.
మీ అందరూ తెలిసిన విషయం కదా, నేను పాడతాను, వీలైతే ట్రై చేస్తాను. పాడగలలేదు. నాకు స్టార్టింగ్ క్రైస్తవుడు ఉన్నప్పుడు ఈ పాట చాలా ఇష్టం, నేను ఎక్కువగా వినేవాడిని. అదే అదే ఆ రోజు యేసయ్య ముగ్గట రోజు, ఆ రోజు శ్రమల నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ మోషే గారు అయితే బాగా పడతారేమో. తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, చెట్టుకొకరు పుట్టకొక్కరై అనాథలై అరిసే రోజు, ఆ రోజు శ్రమల నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మసిలే రోజు. ఎలా ఉందండి బాబోయ్ మీరందరూ. కానీ అంటే ఈ శ్రమలన్నీ కూడా పాట ఉద్దేశం ఏంటో తెలుసు అనుకుంటారా? ఈ శ్రమలన్నీ కూడా దేవుడు నమ్మని వాళ్ళకే వస్తాయి. ఓకే వంట వదిలేండి. మరి నమ్మి కలిపి చెరిపిన వాడికి ఏమిస్తానన్నాడు? ఈ తెగులు ఇస్తానన్నాడు కదా, ఇదేందుకు వదిలేశారు? లాస్ట్ లో తెగుళ్ళన్నీ చెప్పి ఎవరి మీదకి వస్తాయో ఏంటో అన్నది సీక్రెట్ ఉండలేదు, అక్కడక్కడ రాయబడ్డాయి. అది కూడా సీక్రెటే, మామూలు విషయమే కాదు. చదువువాడు దీన్ని గైకుని ఉంటే ధన్యుడు అంటే అర్థం ఏంటంటే నువ్వు అర్థం చేసుకోవడానికే. నేను నమ్మేశాను కదా, ఇవన్నీ నేను సేఫ్ జోన్ లో ఉన్నాను అని అనుకుంటున్నాను. పర్లేదు, ఒకవేళ నిజంగా నమ్మేసి నిజంగా అలా దేవుడి భక్తుల్లాగా దేవుడి మాటలకి ఏ విధమైన అభ్యంతరం లేకుండా బాగానే విశ్వాసంగా ఉంటే కనుక ప్రాబ్లం లేదు. కానీ లాస్ట్ తలపొద్దు తీసేందంటే ఇష్టం వచ్చినట్టు కలిపేసి ఇష్టం వచ్చినట్టు బోధించేస్తున్నారు. మరి ఈ తెగుళ్ళు వానికి, ఈ గ్రంథంలో ఉన్న తెగుళ్ళు వానికి ఇస్తానంటే ఆ రోజు ఉన్న వాళ్ళుగా, లేకపోతే ఈ రోజు తప్పుడుగా బోధించే ఎవరికైనా, అంటే ఆ మాట రాసిన దగ్గర నుంచి అసలు దేవుని మాటలు రాయబడి దగ్గర నుంచి కూడా ఆల్మోస్ట్ కొన్ని ప్రకటన గ్రంథంలో ఈ తెగుళ్ళు ఇక్కడ రాశారు కదండి, ఇవన్నీ కూడా ఆ మాట రాసిన దగ్గర నుంచి అయినా వాళ్ళకి వస్తాయి కదా, ఇవి కూడా యాడ్ అవుతాయి కదా వాళ్ళకి. మరి దాని మీద విస్మరించారు. వదిలేద్దామంటే స్కిప్ చేద్దాం. స్కిప్ చేస్తే ఏం చేసినట్టు? తీసినట్టు. దాన్ని బైబిల్ బోధించాలన్నాడా? బోధించాలి కదా. కాబట్టి ఇప్పుడు ఈ తెగుళ్ళు వాటికి కలగ చేయరండి. ఏ తెగుళ్ళు అంటే ఇవే కడవరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపం సమాప్తమైన అన్నాడు. ఏం తెగుళ్ళు అంటే చూడండి, 16వ అధ్యాయం 2వ వచనంలో, అంతటా మొదట దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగం యొక్క ముద్ర గలవానికి దాని ప్రతిమకు నమస్కారం చేయవానికి వారికి బాధాకరమైన చెడ్డ పుండి పుట్టింది. ఇప్పుడు చూడండి, నేను క్రూర మృగానికి నమస్కారం చేయట్లేదని మనం అనుకుంటాం. నేను యేసుప్రభువారికే నమస్కారం పెడుతున్నాను, యేసుప్రభువారికే ప్రార్థన చేస్తున్నాను అని అందరూ అనుకుంటారు. బాగా ఉంది. కానీ బాధాకరమైన చెడ్డ పుండ్లు ఎవరికి పడతాయంటే వాడికి పడతాయి అనుకుంటాం. ఇప్పుడు మరి నువ్వు నమస్కారం చేయట్లేదు నువ్వు అనుకుంటున్నావు, అక్కడేమో కలిపితే తీసేస్తే వాడికి ఏం చేస్తానన్నాడు? ఈ తెగుళ్ళు వస్తాయి అన్నాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు నమస్కారం చేసావా చేయలేదా అన్నది ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. నువ్వు క్రైస్తవుడిగా ఉన్నానని అనుకుంటున్నా తప్ప క్రైస్తవుడిగా ఉన్న సాతాను తానే వెలుగుతోట వేషం అంటే నువ్వు క్రైస్తవుడు అవ్వడం ఆయన పెద్ద గొప్పే కాదు. నీలో సాతాను లేకుండా ఉండడం కావాలి. నువ్వే సాతానికి ఆలయంగా మారిపోతే నువ్వు క్రైస్తవుడు నువ్వు అనుకుంటే ఆయన ఏమనుకుంటాడు? అసలు క్రీస్తు విరోధులు అయిపోతున్నామని బైబిల్ చెప్తుంది. బైబిల్ పట్టుకున్నవాడే ఒకసారి మీరు ఆలోచించండి. మన ఆలోచన విధానం వేరు, బైబిల్ విధానంలో మీరు ఆలోచిస్తే వేరు. కాబట్టి ఇంకా ఇవన్నీ చెప్తే అసలు నీకు అర్థం కాదు. అసలు ఏంటి నమ్మాలని నమ్మకూడదు అనిపిస్తుంది.
అసలు గైకునేవాడు ధన్యుడని ఎందుకు అన్నాడు, చివరిలో హెచ్చరిక ఎందుకు ఇచ్చాడు అంటే తీరా చూసి అంతే ఈ బోధ అంతా అవసరమైంది ఎవరు అనుకుంటారు ఎన్ని ఈ తెగుళ్ళ గురించిన హెచ్చరికలన్నీ ఎవరికి అనుకుంటున్నారు? మనకే, క్రైస్తవులకే. అందుకనే చదివేవాడికి వినేవాడికి చెప్పాడు ఏమిటంటే కలపకూడదు, తీసివేయకూడదు అని. రెండో దూత చూడండి, బాధాకరమైన చట్టపుండ్లు అన్నాడు. రెండవ దూత తన పాత్ర సముద్రంలో కుమ్మరించగా సముద్రం నీరుగా రక్తం వంటిదాయి, అందువలన సముద్రంలో ఉన్న జంతువులన్నీ చచ్చింది. దీని ఎఫెక్ట్ మన మీద పడదు. మరి ఏమన్నాడంటే మూడవ దూత నదులన్నీ రక్తం అయిపోయాడ. అలాగే 8, 9. నాలుగవ దూత తన పాత్ర సూర్యుడి మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యుడికి అధికారం ఇవ్వబడింది. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామమును దూషించుడు గాని ఆయన మహిమపరచలేదు. చూడండి, ఇప్పుడు ఇక్కడ నాలుగో దూత ఊదేటప్పుడు ఏంటంటే సూర్యుని వేడిమి చెంత, తీవ్రమైన వేడిమి చెంత వాళ్ళని కాల్చడానికి దేవుడు అధికారం ఇచ్చాడట. వాళ్ళు దేవుడు దూషించారు. ఈ తెగుళ్ళ మీద అధికారం గల అన్నాడు. అంటే ఇవన్నీ కూడా తెగులుకి సంబంధించినవే. 7 దూతలు పాత్రలు కుమ్మరించేది. మరి ఈ తెగుళ్ళు వాక్యాన్ని కలిపే వారికి వస్తాయన్నాడు, కలపని వాళ్ళకి లేదా నమ్మని వాళ్ళకి రాగానే ఏమి అనలేదండి. వీళ్ళు కూడా అందులో ఉంటారు, బాగానే ఉంది. అయితే ఒక విధంగా ఆలోచిస్తే అసలు కలిపి తీసేసిన వాళ్ళకి ఇలాంటి తెగుళ్ళు వస్తున్నాయా? మనకి ఎవరికైనా ఇలాంటి తెగుళ్ళే. ఈ తెగుళ్ళని మనం ఎప్పుడు వస్తాయి అనుకుంటాం? ఎప్పుడో కాలం ఉంది, కుమ్మరించే కాలం, ఆ కాలంలోనే వస్తాయి అనుకుంటాం. అప్పటి నుంచి కలిపేస్తున్నారు, తీసేస్తున్నారు కదా. ప్రకటన గ్రంథం రాయబడి దగ్గర నుంచి మరి అప్పటి నుంచి ఎవరికి రావట్లేదు. చూసారా? అందుకనే రావట్లేదని మనకు అనిపిస్తుంది, అందుకని ఏమి రాదనిపిస్తుంది. మనం ఎలా ఉంటున్నామంటే పట్టించుకున్నట్టుగా ఉంటున్నాం. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే వాక్యాన్ని మనం సరిగా అర్థం చేసుకోలేదు. దాని వలన మనం ఏమని చేస్తున్నామంటే నిర్లక్ష్య ద్వారానికి ముందుకు వెళ్తాం. కాబట్టి ఆయన గైకునేవాడు ధన్యుడని ప్రారంభంలో ఇచ్చిన హెచ్చరిక చిన్నదేమి కాదు. అలాగే చివరిలో పెద్ద హెచ్చరిక ఇచ్చాడు చూసారా, సూచనది స్టార్టింగ్ లో, ఎండింగ్ లోనేమో పెద్ద హెచ్చరిక ఇచ్చాడు చూసారా. ఇవన్నీ కూడా ఏవి జరగనివి కాదు, జరుగుతాయి. సో కానీ వీటన్నిటి పర్యవసానం ఎలా ఉంటుందో మనకు అర్థం కాదు. తెలిసింది కదా అంటే అసలు వీటిని గ్రహించడం కానివ్వండి, అవన్నీ కూడా భౌతికంగా తీసుకోవచ్చు, ఆత్మీయంగా కూడా తీసుకోవచ్చు. మనం భౌతికంగా మనకి జరిగే నష్టాల గురించి మనం తీసుకుంటాం, కానీ ఆత్మీయంగా కూడా వీటి గురించిన అర్థాలు ఉన్నాయి. మరలా 5వ దూత 6వ దూత పాతం కుమ్మరించిందండి. అప్పుడు ఏం జరిగిందో చూడండి. 11వ వచనం, మరియు ఆ కట సర్పం నోట నుండి, క్రూర ప్రభువు నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు బయలు వెడలుగా సూచిస్తాయి. అవి సూచనలు దెయ్యముల ఆత్మలు. ఏంటి తెగుళ్ళు అన్నాడు, 7 పాత్రల్లో ఏమున్నాయన్నాడు, తెగుళ్ళు ఉన్నాయన్నాడు. కానీ 7 పాత్రల్లో తెగుళ్ళు ఉంటే 6వ పాత్రలో ఏమున్నాయి, అపవిత్ర ఆత్మలు ఉన్నాయి, దెయ్యముల ఆత్మలు ఉన్నాయి, సూచనలు చేసే దెయ్యముల ఆత్మలు ఉన్నాయి. అవి సర్వాధికారి అయిన దేవుడు మహాదేవుని జనుడు యుద్ధమునకు లోకం నడిచడం వలన రాజులు పోగు చివరిని వారి యొద్దకు బయలు వెళ్ళారు. మరి ఇది తెగిలేనా? ఇది ఒక రకమైన తెగుళ్ళు, నిన్ను మోసం చేసే తెగులు, నువ్వు మోసపోయే తెగులు. సరే, అక్కడ భౌతికంగాను ఎఫెక్ట్ అయ్యేవి నదులు కానీ, సముద్రాలు కానీ, సూర్యుడు కానీ ఇలా ఎఫెక్ట్ అయ్యేటట్లుగా ఉన్నాయి. కొన్నేమో ఇలాంటి దెయ్యాల ఆత్మలు వెళ్తాయని కూడా ఉన్నాయి. కానీ 7 పాత్రలో ఉన్నవి ఏంటి? స్టార్టింగ్ లో చెప్పింది చెప్పాలి, తెగుళ్ళనే చెప్పాడు. మరి ఇది తెగిలేనా? సో కాబట్టి అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టం. కానీ బైబిల్ వెలుగులో మనం ఆలోచిస్తే దాని భావాలు మనకి అర్థం అవుతాయి. కానీ మన వాళ్ళు ఏం చేశారంటే అక్షరార్థంగా తీసుకుంది దానికి ఏం చేశారంటే అప్పుడు జరుగుతుంది అని వేస్తారు. కాబట్టి అక్షరార్థంగా తీసుకుంటే ఇది మనకు అర్థమయ్యే అవకాశం లేదు. దాన్ని బైబిల్ వెలుగులోనే
మనం ఆలోచించినప్పుడు మాత్రమే దీని భావాలని వీటి అర్థాలను మనం గ్రహించగలం. సో కాబట్టి కలిపి తీసివేసిన వాడు ఈ లిస్టులో కూడా ఉన్నవాడే. వీటిని తప్పించుకునేవాడు మాత్రం కాదు. ఇంకా తెగుళ్ళు మీరు ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 7 నుంచి 7వ వచనం. ఆ మిడతల రూపంలో 9వ అధ్యాయం ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం నుంచి ఆ మిడతల రూపంలో యుద్ధమునకు సిద్ధపరచబడిన ఈ పాతాళంలోంచి అగాధంలోంచి వచ్చిన మిడతలంటే ఇవి మామూలు మిడతలు కాదు ఇవి. కానీ ఈ మిడతల వల్ల ఏం జరుగుతుందో చెప్తున్నాడు చూడండి. ఆ గుర్రములకు సిద్ధపరచబడి గుర్రములు పోలి ఉన్నవి, బంగారం వలె ఉండేది, కిరీటముల వంటి వాటి తలాల మీద ఉండేది, వాటి ముఖములు మనిషి ముఖములు వంటివి, స్త్రీల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉండేది, వాటి పండ్లు సింహము కోరల వలె ఉండేది, ఇనుప మైమరువులు వంటి మైమరువులు వాటికి ఉండేది, వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తినట్టు విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండేది, తేళ్ల తోకల వంటి తోకలను పొండ్లు వాటికి ఉండదు. 5 నెలల వరకు వాటి తోకల మీద చెత్త మనుషులకు హాని చేయడానికి వాటికి అది అంటే ఇప్పుడు చూడండి, తేలి తోకలు లాంటి తోకలు ఉన్నాయంటే పుడితేనంటే 5 నెలలు. ఎన్ని నెలలు అంటే అక్కడ ఉంది? 5 నెలల వరకు వాళ్ళు హాని పొందుతారట, బాధపడతారట. మరి ఇదో తేళ్ళు, ఇదొక బాధ. మరి ఇది కూడా ఎవరికి రావాలి? చెప్పాలి. కలిపినోడికి తీసేయడం రావట్లేదు అనుకుంటే తీసుకొచ్చినట్టు పోవడమే. ఎలా వస్తున్నాయో ఆలోచిస్తే, ఒకవేళ నేను ఎలా వస్తాయో చెప్తానంటే మీరు ఎక్కగలరంటారా? చెప్పండి. ఈయన అంత ఓపుగా క్రైస్తవులకి లేదు, చెబితే అర్థం చేసుకునే అంత సహృదయం గ్రహించగలిగే అంత విధానం కూడా మన క్రైస్తవ ప్రపంచానికి లేదండి. కాబట్టి ఒకటి మాత్రం ఆలోచించండి, అంటే ఏదో ఒక విధంగా ఈ తెగుళ్ళు అనే వాటికి దేవుడు ఉగ్రతకి కుమ్మరించే ఉగ్రతకి ఏదో అవినవభావ సంబంధం తప్పనిసరి ఉంటుంది. ప్రతి ఒక్కడు కలిపిన కానీ తీసివేసిన కానీ వాళ్ళందరికీ తెగులు తప్పనిసరి వస్తాయి. అంత భయంతో జాగ్రత్తగా వాక్యాన్ని చదివి అర్థం చేసుకోవాలని దేవుడు ఎన్ని రాయించడమే కాకుండా చివరిని హెచ్చరిస్తే ఈ మాటలు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు? వెరీ సింపుల్ గా మన వాళ్ళు తీసేస్తున్నారు. ప్రకటన గ్రంథం అంతా ఒకటండి. లాస్ట్ వచ్చినట్టు బట్టి ఆలోచిస్తే ఇదంతా ఎవరికి హెచ్చరిక అంటే, ఈ మాటలన్నీ ఎవరిని హెచ్చరించాలంటే బోధకులు లేదా అందరూ విశ్వాసులు కూడా. ఇల్లు మాట్లాడలేదండి, వారికి ఎక్కడ చోట మాట్లాడాలా వద్దా? మాట్లాడాలి. ఎలా ఉండాలంటే చూడండి, మన బైబిల్ బోధ ఎలా ఉండాలంటే న్యూస్ రీడర్ ఉంటుంది కదా, వార్తలు చదివేవాళ్ళు ఏది రాసిందో అదే చెప్తారు. అది తప్ప కలిపి చేస్తారా? చెప్పండి. వాళ్ళు ఏమైనా కలుపుతారా, ఏమైనా చేస్తారా? న్యూస్ లో ఏం జరిగిందో అదే ప్రజెంట్ చేస్తాం. కానీ మన వాళ్ళు ఏం చేస్తుంటారు? కలిపేస్తుంటారు, తీసేస్తుంటారు. బాబు ఎన్ని భిన్నమైన బోధలండి క్రిస్టియానిటీలో. ఎక్కువ సాక్షులని లేదా రాష్ట్ర మెస్సీ అని అప్పట్లో ఇంకా గ్రహణం వాళ్ళది మరుమనిషం. వీళ్ళు ఏంటంటే పరలోకం తల్లి అంటారు. పరలోకానికి కూడా తల్లి ఉంది, దేవుడు కూడా భార్య ఉంది, లేకపోతే అలాగే దేవుడికి ఒక భార్య గిట్టించిన వాళ్ళు ఉన్నారు. రోమన్ క్యాథలిక్ కానివ్వండి, బాప్టిస్ట్ కానివ్వండి, ఈ లూథరన్ కానివ్వండి, పెంతెకోస్తు కానివ్వండి, ఇవన్నీ కూడా వాటన్నిటికీ భిన్నంగా ఉన్నాయి అని అనుకుంటున్నా. వీటిలో కూడా ఏమున్నాయంటే కలుషితం ఉంది. వీటిలో కూడా చాలా విభేదించే బోధలు ఉన్నాయి. కాబట్టి క్రిస్టియానిటీలో ఏమున్నాయంటే అబద్ధ బోధంతో క్రిస్టియానిటీ నిండిపోయింది, కలుషితం అయిపోయింది. క్రిస్టియానిటీలో ఉన్నవి ఏంటనుకుంటున్నారు? ఎక్కువ అబద్ధ బోధలే, భిన్నమైన బోధలే. దీన్ని ఎవరైనా కాదనగలరా? అప్పుడు వెంటనే నువ్వు చెప్పేది ఒకటే కరెక్ట్ అంటారు. దీన్ని ఏం చేస్తానండి?
అది నాకు చెప్పేది కాదు, ఇది బైబిల్. నేను ఇలా బైబిల్ ఇలా ఉంది కాబట్టి కరెక్ట్ అన్నాను. అందరితో పుట్టి ఇక్కడ పెడితే నేను ఏం కనపడతానంటారా? పోనీ బైబిల్ దగ్గర ఎట్టుకుని చూస్తే ఇప్పుడు నేను తక్కువగా కనపడతానా మీకు? నేను చెప్పేది తప్పుగా కనపడుతుందా? బైబిల్ దగ్గర పెడితే నేను పర్లేదు అనిపిస్తుంది అనుకో, అప్పుడు ఏం చేయాలి? తీసుకోవాలి. నన్ను బైబిల్తో వాక్యంతో కంపేర్ చేయాలి తప్ప అందరితో కంపేర్ చేస్తానంటే ఎలా కుదురుతుంది? అందరితో కంపేర్ చేస్తే బైబిల్ ఎవరైనా అర్థం చేసుకోగలరా? అందరితో కంపేర్ చేస్తే అసలు మీరు ఈ రోజు ప్రసంగాన్ని పట్టించుకోరు, వినరు, వదిలేసి వెళ్ళిపోతారు, వదిలేస్తారు, విడిచిపెడతారు. ఈయన అలాగే చెప్పుకుంటాడు. ఇదే ప్రసంగం నేను మొత్తం క్రైస్తువులందరికీ చెప్పినా కూడా వాళ్ళందరూ దీన్ని ఏమైనా యాక్సెప్ట్ చేస్తారా? వదిలేస్తారు. ఎందుకంటే అందరితో కంపేర్ చేసుకుంటారు కాబట్టి. అదే బైబిల్తో కంపేర్ చేస్తే వదలడానికి అవకాశం ఉండదు. వ్యక్తులైనా వదిలేసి తప్ప వాక్యాన్ని వదలకూడదు. వ్యక్తులు చూస్తే వాక్యం ఎప్పటికీ అర్థం కాదు, వాక్యాన్ని మనం గ్రహించలేం. కాబట్టి వ్యక్తులు ఎలాంటి స్థితిలో ఉన్నా, వ్యక్తులు ఎంత గొప్పవాళ్ళుగా ఉన్నా మనం వ్యక్తుల్ని చూడకూడదు. వ్యక్తుల వలన పరలోకానికి మనం వెళ్ళలేము, వాక్యం వలన మాత్రమే వెళ్తాం. మనం అందరితో పాటు వెళ్దాం అనుకున్నాం అనుకోండి పరలోకం, దేవుడేమి దొమ్మిగి వెళ్ళిపోతే ఇంకా అట్టించి ఆపలేక లోపలికి వచ్చే ఇస్తాడు. ఏదైనా షాపింగ్ మాల్ ఉన్నాయనుకోండి, మొత్తం ఓపెనింగ్ లో వచ్చిన ఏదో కొంచెం ఆఫర్లు పెట్టారు అనుకోండి, మళ్ళీ రమ్మన్నారు అనుకోండి, మనం ఏం చేస్తాం? ఒకసారి దొమ్మిగా పడిపోతారు. సినిమాల్లో చూడండి, ఫస్ట్ రోజు సినిమాలకు కూడా అలాగే దొమ్మిగా పడిపోతారు, రాపలేదు, ఫుడ్ చచ్చిపోతారు, విగ్రహాలు చచ్చిపోతారు, లోపలికి పీతలో వెళ్ళిపోతుంటారు, గడిబిడి అయిపోతుంటారు. అలాగే దేవుడు ఏమైనా దొమ్మికి వెళ్ళిపోతాడు, భయపడిపోతాడు. ఏంటి అందరం కలిసి మేము ఎలాగైతేనే వస్తాం, లేదా రానంటారు ఏంటి? మీరు ఎవరి కింద పర్లోకి అనుకుంటాడు చెప్పండి. పరలోకం మీరు ఎప్పుడు కూడా అందరితో పాటు కలిపి వెళ్దాం, వాళ్ళందరూ మానేస్తారేంటి, నేనే వెళ్ళి అందరూ నాకంటే వెళ్ళిపోతారు, నేనే వెళ్ళిపోతాను, ఎంతమంది దేవుడు నాకే పంపిస్తుంటాడు అన్నా అనుకోండి, నెక్స్ట్ నువ్వు వెళ్ళవు, ఒక్కడే వెళ్ళాలనుకో. వీళ్ళందరూ కూడా నాకు తెలియదు, ఎందుకంటే మనకి ఏం తెలిసింది లోపల ఎవరు నేర్పడు చూడు, నేర్పడు పొట్టడు చూడు, పురుగులు ఎవరు గొడవ నాకు ఎందుకు, నేను ఒక్కడే వెళ్దాం అనుకోండి, మేబీ వెళ్ళొచ్చు. వాళ్ళందరూ కూడా నాకు అనవసరం, వాళ్ళందరూ వెళ్తారా వెళ్ళరా అని ఆలోచించాలనుకోండి, పక్కన గురించి మీకు ఏం తెలిసింది అసలు? వాడికి నీకు జవాబుదారితనం ఏంటి? వాడికి నీకు బేస్ చేసుకోవడం ఏంటి? దేవుడితో మనం సమాధానం పడాలి తప్ప పక్కన బట్టి కాదు కదా. ఊర్లో అంటే పర్లేదు, మరి ఊర్లో 10 మంది ఏం మాట్లాడితే మాట అని ఊపాలి. దేవుడి దగ్గర పర్లోకలు కూడా అలాగే ఊపుతారు ఏంటి? ఊపలేం కదా. సో కాబట్టి పరలోకానికి అలాగా అందరితోటి ఏమీ ఉండదండి అసలు. ఇండివిజువల్ గా నేను ఒక్కడినైనా వెళ్ళాలి అని అనుకున్నారు అనుకోండి, నువ్వు ఒక్కడే వెళ్తావు, నీతో పాటు 10 మందినైనా కాపాడడానికి అవకాశం ఉంటుంది. నేను అందరితో పాటు వెళ్దాం అనుకున్నాం అనుకోండి, వెనకాలేదో ఇద్దరికి అవకాశం ఉంటుంది, ఎవరికి అవకాశం ఉంటుంది. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అసలు ఈ రోజుల్లో మనం బైబిల్ చెప్పడానికి కానీ బైబిల్ని అనుసరించడానికి కూడా అవకాశం ఉంటుంది. అంత దారుణంగా మన క్రిస్టియన్ సమాజంలో పరిస్థితులు అలా ఉన్నాయి. అందరూ వాళ్ళే. 2వ పత్రిక అండి, సారీ మొదటిది కాదు, 2వ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. జతపరుచుకున్నట్టుగాను వారితో సరిచూచుకున్నాను. నేను తెగింప చాలా ఎవరైనా ఒకవేళ పెద్దోళ్ళ కింద ఉన్నారనుకోండి, బాధ్యం చెప్పుకోండి, వాటితో మేము ఏం చేయమంటే సరిచూసుకో, జతపరుచుకో. వాడు అబద్ధ బోధకుడు అయితే మేము వాళ్ళతో జతపరచబడ్డం, వాళ్ళు మేము ఒకే సేవకులు అని అనడం. ఒక తిమోతి గారిని అన్నాడు, నా జత పనివాడు అన్నాడు. ఒక ఎఫ్రోదితుని అన్నాడు, నా జత పనివాడు అన్నాడు. సుంటికేలు వీళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళందరూ కూడా
నా చెత్త నాతో ప్రయాసపడిపోవారు అన్నాడు. కాబట్టి ఏమంటాడంటే మీరు తెగింప చాలా తెగించడం అంటే అంత తెగింపు ఉండకూడదట. భర్త మాట కాకపోతే భార్యని ఏమంటారు, ఏం తెగింపండి అని అంటారంట. అలా అనమాట. మీకు తెగింప చాలము, వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకుని ఒకరితో ఒకరు సరిచూచుకునిచున్నందున, అయ్యో ఆ పాస్టర్ గారు ఇలాంటి వాళ్ళు, ఈ పాస్టర్ గారు ఇలాంటి వాళ్ళు, ఆ డినామినేషన్ ఇలాంటిది, ఈ డినామినేషన్ ఇలాంటిది అని ఎన్నిక చేసుకుని ఒకరితో ఒకరు సరిచూచుకునిచున్నందున గ్రహింపు లేక ఉన్నారు. సో ఉన్న విశ్వాసులు కానివ్వండి, క్రైస్తవులు కానివ్వండి, బోధకులు కానివ్వండి, సంస్థలు కానివ్వండి, వీటన్నిటినీ మనం చూస్తుంటుంటే, వీటన్నిటిని బట్టి టాలీ చేసుకుంటుంటే ఏం అర్థం కదట, వాక్యం అర్థం కదట. కాబట్టి లోకాన్ని చూస్తే వాక్యం మనకు అర్థం కదండి. వాక్యాన్ని చూస్తూ లోకాన్ని మీకు మొత్తం ఉన్న క్రైస్తవులందరికీ అర్థమయ్యారో లేదో కానీ నాకైతే అర్థమయ్యారు. అందుకని నేను ఎవరితోటి కలడానికి ఇష్టపడను. ఎందుకంటే ఎలా ఉన్న ఎగ్జాక్ట్ చేసుకోవడం కానివ్వండి, తెగించడం అంటే నేను వెళ్ళి ఆ పాస్టర్లతో కలిసిపోతే దరి తెగించడం అవుతే దేవుడి దృష్టికి తెగించి వాళ్ళతో చెట్ట పట్టాలు వేసి తిరుగుతున్నాడు దేవుడు అనుకుంటాడు. సరి చూసుకోలేదు ఎప్పుడు కూడా. మేమందరం దేవుడి పిల్లలు, మేమందరం పని చేస్తున్నాం, అదొక తెలిసి అని ఎప్పుడైనా చెప్పుకోవడం చూసారండి మీరు? ఎందుకు వాళ్ళందరినీ అలా దూరం పెట్టి నేను దూరంగా ఉండడానికి కారణం ఏంటనుకుంటున్నారు? తెగింపడినాడు దేవుడు, బలి తెగించాడు. ఎవరి కోసం, దేనికోసం తెగించాలని చెప్పండి? పప్పం గడ్డం కోసం, అంతే కదండి. మరి అలా నన్ను ఎవరైనా వాక్యం పిలిచారనుకోండి, ఎవరి దగ్గరనే వెళ్తాను. సరదాగా రమ్మన్నారు అనుకోండి, దొంగ బాధకుడి దగ్గరికి వచ్చి కూర్చోమన్నాడు అనుకున్నాడు, ఎంత పెద్దడైనా కూడా సరదా లేదు, వాడు లేదు, అంత బరి తెగించేది తిరగట్లేదు, తిరగను కూడా. కాబట్టి ఏం చేస్తాను, మానేస్తాను. ఇప్పుడు వంకర మాటలు మనిషి మీలోనే బయలుదేరుతారంటే కొంతమంది ఏమంటారంటే ఏం తెలియదండి, ఈ మధ్య ఏదో గలిపి జరుగుతుంది, చిన్న మొక్క కూడా లేదు, ఆల్మోస్ట్ ఎప్పుడైనా వింటాను అనుకుని దాని గురించి మాట్లాడతాను. ఎక్కడెక్కడికో పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్కి వెళ్ళిపోయి 1S దీనికి వెళ్ళిపోయి మేము ఎందుకంటే మీరు వాళ్ళతో జతగాడారంటే జత ఉన్నారంటే అది కాపాడాలి కదండి. ఇప్పుడు ఎవరో తప్పు మాట్లాడుతున్నాడు, ఇప్పుడు ఏం చేస్తాడంటే అతను తప్పు పడుతున్నాడు. మరి నువ్వు వెళ్ళి అక్కడ జతపడ్డావు, మరి ఆ తప్పు మాట్లాడట్లేదు, అది ఏమో చెప్పవా? ఎలా ఉందండి బాబా అసలు, ఏంటంటే క్రిస్టియానిటీ ఏ మోసం. ఇప్పుడు ఎవరికి తిరగట్లేదు కాబట్టి నాకుని వాళ్ళకి ఏమి తేడా ఉంటుంది కాబట్టి ఇంకో వీళ్ళు ఎవరికి సంబంధం లేకుండా ఇంకో చిన్నోడు లేదా ఇంకో పక్కన తెలియనటువంటి ఉంటాయి అని పడుతూ తప్పు చెప్తున్నాం. మరి ఆ పెద్దోళ్ళు కూడా తప్పులే కదా చెప్తున్నారు. వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడు? వాళ్ళు నీకు సరదాగా పిలిచారు కదా, పట్టు చీర కట్టించి నీకు వేటేశారు కదా, అవునా? వాళ్ళు మంచిగా అయిపోయింది, వాళ్ళ గురించి ఏం మాట్లాడు ఏంటంటే నాకు అదే అసలు నేను ఏమి వెళ్ళలేదు అనుకోండి, వాటి గురించి ఏం చూడలేదు. నాకు ఏంటంటే చిరాగా అనిపించి అసలు విచిత్రంగా అనిపిస్తున్నాయి, వేస్ట్ అనిపిస్తుంది, అసలు వినడానికే చిరాగా అనిపిస్తుంది. అయినా ఏదైనా మనం కొన్ని విషయాలు చెప్పడానికి కూడా అవకాశం పడలేదు కదా. నెక్స్ట్ టైం ఏమైనా చూస్తాను, వీలైతే మాట్లాడతాను దాని గురించి. రకరకాలుగా ఉన్నారు కాబట్టి మరి ఈ మాట కూడా మనం ఏం చేయాలి? కట్టుబడి ఉండాలంటారు వద్దంటారా? పౌలు గారు కంటే తెలివైన వాడు అని కాపాడాలనుకుంటే అందరికీ అన్ని విధముల వాడు అయితే ఏ విధం చేతనని కొంతనైనా రక్షించాలని చెప్పేసి అన్నాడు కదా. మరి ఈయన కూడా అలా ఉండొచ్చు కదా, తెగింప చాలము, వారితో సరి చూసుకున్నాము అని ఎందుకు అన్నాడు? ఏది ఎక్కడ అప్లై చేయాలో అక్కడ అప్లై చేయాలి. కలిపి చెప్పేస్తే వాక్యానికి అర్థం ఉండదు, అర్థం మారిపోద్ది, విలువ ఉండదు. ఎవడు దేన్ని ఎందుకు వాడుతున్నాడో ఎలా వాడుతున్నాడో మనం చూసుకోవాలి. వాడు ఏది పడితే చెప్పేసి మనం మోసం చేసేస్తే వాడు మోసపోయాడు. వాడికి కావాల్సింది మనుషుల మెప్పు, గొప్పతనం. అలాంటప్పుడు వాడు మాట మారుస్తున్నాడు. కాబట్టి అది ఏం చేయాలి? తప్పు. మనం ఏంటో తెలిసి మనం సరదాగా కలిసి ఉందాం అంటే అర్థం ఏంటి చెప్పండి. నేను చిన్నప్పుడు నేను ప్రారంభ క్రైస్తవుడండి, నేను ఏంటో తెలియదు కాబట్టి నేను అందరి దగ్గర ఏంటో తెలియకుండానే వాడికి ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, సత్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను.
సో కాబట్టి అన్ని మాటలకి మనం ఏం చేయాలంటే న్యాయం ఇవ్వాలి, అన్ని మాటలు మనం అనుసరించగలగాలి. కాబట్టి సరి చూసుకుంటే అసలు మనకి ఏమి తెలియదండి. ఇంకా గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ అధ్యాయం. సువార్త సత్యము సువార్త సత్యము మీ మధ్య నిలిచినట్లు మీ మధ్య నిలిచినట్లు మేము వారికి ఒక గడియను మీ వాళ్ళకి ఒక గంట, అంటే ఒక గంట మీటింగ్ జరుగుతుంది కదండి, అలా ఒక గంట అయినా లోబడుటకు ఒప్పుకోలేదు. ఎందుకంటే 4వ విషయం, మనల్ని దాసులుగా చేసుకున్న వాళ్ళని, మనల్ని ఏదో ఒకలా దాసులుగా చేసుకున్న వాళ్ళని వాళ్ళు ఏం చేశారట, మనకు కలిగిన స్వాతంత్రమును వేగి చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగిందంటే, కపట సహోదరులకు వాళ్ళతో మేము ఒకవేళ ఒక గంట అయినా నిల్చుంటే, వాళ్ళతో పాటు ఉంటే ఏమవుతుందట, సువార్త సత్యం నిలబడదట, పడిపోదట. మనం అక్కడ నిలబడితే పడిపోయేది ఏంటనుకుంటున్నారు, సత్యం అదే చెప్తున్నాడు. సువార్త సత్యము మేము వారికి ఒక్క గడి అయినా లోబెట్టుకోలేదు. ఒకప్పుడు చాలా మందిని బెల్లంకొండ ప్రవీణ్ గారు ఎవరు అనుకుంటారు, ఆయన తిట్టిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, అలాంటి డెవలప్మెంట్ ఆ వాళ్ళే ఏం చేస్తున్నారు అనుకుంటారు, వాళ్ళ సభల్లోకి వెళ్ళడం, వాళ్ళతో మాట్లాడటం, తర్వాత వచ్చి వాళ్ళ గురించి గొప్పగా. ఇప్పుడు వీళ్ళు సత్యం చెప్పేది ఏముంది, ఇంకా వీళ్ళు సత్యాన్ని నిలబెట్టారా పడగొడేశారు. అక్కడికి వెళ్ళిపోయి వీళ్ళు ఏం చేస్తారు అనుకుంటారు, పడిపోతారు, దాసులు అయిపోతున్నారు వాళ్ళకి. కాబట్టి ఈ విధానం అంటే మనకి చాలా చక్కగా కనిపిస్తుంది సమాజంలో కూడా. ఇప్పుడు మనం చూస్తాం ఈ కాలంలో ఈ మాటలకు మనకు బాగా అర్థమవుతుంది. కాబట్టి ఒకసారి మీరు ఆలోచించండి, ఒక్క గడి అయినా వాళ్ళు మనం ఏం చేయకూడదంటే లోపడకూడదు, నిలబడకూడదు. ఎప్పుడు కూడా వాళ్ళకి చిన్న అవకాశాన్ని కూడా ఇవ్వకూడదు. ఇప్పుడు నా ప్రసంగం బాగుంటుందా, వాళ్ళ ప్రసంగాలు బాగుంటాయా? నీకు సత్యాన్ని బట్టి వాక్యాన్ని బట్టి బాగుంటాయి, కానీ వాళ్ళ ప్రసంగాలు చాలా మంది ఎలా ఉంటాయి. మీరు సతీష్ కుమార్ ప్రసంగం కానీ ఈ ప్రసంగాలు ఏంటంటే మామూలుగా ఆలోచించండి, వాక్యాన్ని భక్తి మీరు అందంగా వాక్యాన్ని మీకు తెలియదు అనుకున్నారు కదా, ఇది ఎలా ఉంటాయి, ఎలా ఉంటాయండి, తేనెపొట్టులా ఉంటాయండి, అంటే చాలా బాగుంటాయని అర్థం. కానీ పౌలు గారు ఏమన్నా తెలుసా, 2 కొరింథీ 2వ అధ్యాయం 5వ వచనం. మీ విశ్వాసం మనుషుల జ్ఞానం ఆధారం చేసుకున్నట దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవాలి. వాళ్ళు ఇప్పుడు కూడా చూడండి, పక్కన ఇల్లు అడ్వర్టైజ్మెంట్ ఎలా ఇస్తారు తెలుసా, ఎంత దరిద్రం కాబట్టి మీరు సరఫరా జంక్షన్ లో ఒక పాస్టర్ పెట్టారండి, మార్పు అని. ఇలా నుంచి ఒక పాస్టర్ ఏచుని సపరగా తాలు అనుకుంటాను, అయితే ఎక్కడో 1 ఎక్కడో చర్చ్ ఉంటుంది. ఆ డబ్బున్న వాళ్ళు అంటే బాగా పర్ణపండ ఉన్న సంఘం ఇలా నిలబడి ఇలా ఉన్నాడు. ఏంట్రా అంటే ఎక్కడ కారు వేసాడండి పాస్టర్ మీద, మీరు అందరూ చూస్తుంటారు, మార్పు అని వేసాడండి. ఏంటి మార్పు రా బాబు, ఈ కారు మారుతుందా, ఏం మారుతుందండి నాకు ఏంటి, ఒక క్రైస్తవ పాస్టర్ కారు కొత్త కార్లకు మంచి కార్లు చేసి రెడ్ కార్లు చేసి మార్పు అని చేసి ఇలా పెట్టుకున్నాడు. అక్కడ కూడా అక్కడ అలా చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే అక్కడ వాటిలో ఉన్న నాయకులందరూ ఏం చేస్తారంటే, మా జీవితం కట్టా పుట్టా ఉంది, మాకు కారు కావాలి, ఈ చర్చికి వెళ్తే మా కారు ఇచ్చేస్తే మనకు ముందు వెళ్ళి ఎంజాయ్ తెచ్చండి, వాళ్ళ ఇంట్లో ఉన్న కార్లను ఎత్తుకెళ్ళిపోవాలి. మార్పు అన్నవాడు కనీసం ఒకసారి నీకు సిప్తాడండి ఆ కారు ఇచ్చి పెట్టాడండి. నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే, మీ జీవితాలు ఎలా ఉన్నా సరే ఇలా కార్లు కొనుక్కోగలుగుతారని పెట్టాడనమాట. మరి ఇక్కడ ఉంది, ఇప్పుడు లేదనుకుంటాను. ఇక్కడ ఎందుకంటే మీరు వ్యాన్ స్టాండ్ అంటే మా ఆటో స్టాండ్ ఉంటుంది కదా, సంపాదించిన దగ్గరికి వెళ్తాను, ట్రస్ట్ హాస్పిటల్ దాటినట్టే ఉంటది. ఒక లెఫ్ట్ సైడ్ కంటి హాస్పిటల్ ఏదో ఉన్నారు, అక్కడ లేదనుకోండి ఈసారి వాకలు కూడా వెళ్ళి టెస్ట్ చేయండి. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి.
కాబట్టి పౌలు గారు అయితే ఏం చెప్పారట, దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవాలని. అదే మీరు సతీష్ కుమార్ గారు అయితే ఏమంటారంటే వాళ్ళ యాడ్లు ఎలా ఉంటాయంటే, నేను దేవుడిని నమ్ముకోకుండా ఇలా ఉన్నాను, ఇంకో దేవుడిని నమ్ముకున్న తర్వాత ఇంత పెద్ద బిల్డింగ్ కట్టాను అని యాడ్స్ ఉన్నాయండి. పేరులో రాసుకుంటే తెల్ల వచ్చినట్టు. స్కేల్ అండి, ఫెయిర్నెస్ స్కేల్ ఉంది కదండి అక్కడ, నల్లగా ఉంటుంది ఇలా మూడు మీరు ఇలా ఎట్టి చూడండి, మీ జీవితంలో పేరులో అయిపోతుంది తప్ప ఆ స్కేల్ లాగా మారితే మనం ₹1,00,000 వచ్చాడు. ఓకే, కంపెనీ వాడు అది అడ్వర్టైజ్మెంట్ అంతే. వాడి మారతాడు తప్ప వాడినోడు మారదు. అర్థమవుతుందంటే అది సతీష్ కుమార్ గారి విధానం. ఏమంటాడు చూడండి, దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవాలని అంటే అర్థం ఏంటంటే వాక్యాన్ని ఆధారం చేసుకుని ఉండవాలి. నేను మాటలాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు, ఆ కార్లు, ఆ బిల్డింగ్లు, లేదా ఏవో వాళ్ళకి అప్పులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఇవన్నీ ఇలాంటివి వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరచు దృష్టాంతములనే. పౌలు గారు కూడా తీయని మాటలు వినియోగించలేదు. నిజంగా పౌలు గారి కాలంలో ఉన్నా కూడా మా సతీష్ కుమార్ ఇలాంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు చూసారు పాస్టర్లు, అదే నమ్మకం తప్ప పౌలు గారి దగ్గర ఎంతో మంది ఉండరు. దేవుని శక్తి కనబరిచే దృష్టాంతములని వినియోగించినట్టు అర్థం ఏంటంటే తెగిళ్ళు అంటే మన వాళ్ళు ఏవో చెప్పేస్తారు, కానీ ఈ గ్రంథంలో వ్రాయబడి తెగిళ్ళు అన్నాడు. ఈ గ్రంథంలో వ్రాయబడి తెగిళ్ళు అంటే అర్థం ఏంటంటే అక్కడ ఆల్రెడీ రాసింది, అవి ఎలా వీళ్ళకి ఎలా వర్తిస్తాయి, మరి వస్తున్నాయా లేదని మీరు ఆలోచించండి. అంటే రావట్లేదు అనుకుని వచ్చేస్తాయి. కాబట్టి అందుకనే అసలు పరిశుద్ధ పట్టణంలో పాలు లేకుండా చేయనంటే వాళ్ళు గుడ్డోళ్ళు అయిపోయి నేను ఎంత చెప్పినా, నాగలాడు ఎంత చెప్పినా, ఎంత వాక్యం చెప్పినా, ఏం చెప్పినా కూడా పట్టించుకోకుండా నిర్ణయాలు కింద పోతారన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఆ మాటలు పట్టించుకోవట్లేదు కదా, మాటలు హెచ్చరియట్లేదు కదా. అంత హెచ్చరించి 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 చివరిలో అంత ముగింపుగా అలా మాట రాస్తే ఎందుకు పట్టించుకోకుండా ఉండాలి? ఎందుకు దానికి విలువ ఇవ్వకుండా ఉండాలి? ఎందుకు జాగ్రత్త పడకూడదు క్రైస్తవ సమాజం? చెప్పండి ఒకసారి. లేదు, జాగ్రత్త పడరు. జాగ్రత్త పడితే పడమని చెప్తే నా విషయంలో జాగ్రత్త పడతాను. ఇంకెప్పుడు అవుతుంది ఏంటిది శుభమాని శుభం పలకరా బాబు అని, ఏదో మాకు శుభాలు కలిగితే మాకు దోషం వేస్తారని ముఖస్థుతి చేయాలని మేము వస్తాయి ఇక్కడికి. ఏంటిది అసలు బైబిల్ నేర్చుకోవాల్సిన పని మాకు లేదు, మాట్లాడవలసిన పని మాకు అసలే లేదు. మాకు నిజం తెలియాలా, తెలుసుకోవాలా, మాట్లాడింది నిజం మాట్లాడాలా, లేకపోతే నరకానికి వెళ్ళిపోతాం. పరిశుద్ధ పట్టణంలో కాదు కదా, ఇదేం పోతే వచ్చింది. ఎందుకు ఏదైనా ఏం మాట్లాడడం చేతకాని ఇలా మాట్లాడతాను నాకు అసలు వద్దనుకుంది. ఏం చేస్తారంటే తలపాక చుట్టలేక ఏం చేస్తారు సార్, చాలా అవసరం నాకు ఒకరు అంటారు. ఇంక నేనేం చేయాలి చెప్పండి? ఇలాంటివి చెప్పాలండి, ఇలాగే మాట్లాడుకోవాలి. ఇలా మాట్లాడుకోక క్రిస్టియానిటీ ఎలా ఉందంటే ముడివెచ్చగా నమ్మాడు తెలియదు, నా పని తెలియదు, అట్లా అబ్బాయికి తెలియదు, అట్లా వాళ్ళకి తెలియదు, ఎప్పుడు బాధో తెలియదు, నిజం బాధో తెలియదు, ఏ బాధో తెలియదు. అసలు వాడికి తరలోకి వెళ్తాడో లేదో కూడా తెలియదు. వెళ్తే వెళ్ళినట్టు లేకపోతే వెళ్ళినట్టు నాకని పోవడలేదు. కాబట్టి దేవుడు మనల్ని అంత హెచ్చరించాడంటే సరి చూసుకోవాల్సిన బాధ్యత ముందే. ప్రకటన గ్రంథంలో రాయబడిన తెగుళ్ళన్నీ, బైబిల్ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళన్నీ బోధించే వాళ్ళకి వస్తున్నాయంటే వస్తున్నాయా రావట్లేదు అసలు అన్నాడు కదా అనే భయం కూడా ఉండాలి కదండి. కనీసం వస్తున్నాయా లేదని అంత అర్థం చేసుకునేంత మెచ్యూరిటీ లేనప్పుడు, దాన్ని బైబిల్లోంచి గ్రహించలేనప్పుడు మనలే కదా అన్నాడు, హెచ్చరించాడు కదా, దానికి మనం ఎలాంటి విలువలు ఇస్తున్నాం, ఎంత జాగ్రత్త పడుతున్నాం అని ఆలోచించుకోవాల్సిన ఆలోచన ఉందంటారు లేదంటారు. అసలు ఈ రోజు క్రిస్టియానిటీలో అది లేదు. మార్చలేమండి క్రిస్టియానిటీని, మనం మార్చలేము. వాక్య ప్రకారంగా వాక్యాన్ని అవలంబించడం అనేది కూడా కష్టం. పరిస్థితులు మారిపోయి నెక్స్ట్ మళ్ళీ మాట్లాడండి. ఓకేనండి? అసలే
చిన్నపిల్లలా తెలియదు. పోలియో డోస్ వేసినట్టుగా మళ్ళీ వేస్తాను మీకు ఒకసారి వేసి ఆపేస్తే పని చేయదు మీకు. మళ్ళీ థర్డ్ డోస్ కూడా వేద్దాం మళ్ళీ. ఓకే, రెండు ముగించండి.